ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైందిరా? అలర్జీ అయిందా? అయ్యో లేదమ్మా, ఎన్ని సంతోషకరమైన వార్తలు మైండ్ లో తిరుగుతుంటే మొత్తం ఒళ్ళంతా కితకితలు పెట్టినట్టే ఉంది. అమ్మా మనం చాలా లక్కీ కదా, నర్మదా ఆవిడంతటా ఆవిడే చనిపోబోతుంది. సూపర్ అమ్మా, నువ్వు భలేగా చేసావు. నువ్వు రేఖని ఒక్క దెబ్బకి హీరోయిన్ నుంచి విలన్ ని చేసావు, అది కూడా రాఘవ్ కళ్ళ ముందే. సూపర్ అమ్మా నువ్వు. అన్నిటికంటే ముందు కాస్త మెల్లగా మాట్లాడు. మనకి తెలిసిన విషయం ఏదైనా ఆ విషయం వేరే వాళ్ళకి అస్సలు తెలియకూడదు వీరేంద్ర. సరే అమ్మా, కానీ నాకు కూడా మొత్తం ఎక్కడ తెలుసు? ఇంతకీ ఈ రోహిత్ ఎవరు? రోహితా? ఎవరో ఉన్నారులే. ఎవరో ఉన్నారా? అమ్మా ఏంటో చెప్పమ్మా. రోహిత్ మిసెస్ నర్మదాకి నకిలీ కొడుకు. నాకు ఎప్పుడైతే నర్మద గతాన్ని మర్చిపోయింది అని తెలిసిందో, నేను మిస్టర్ అరుణ్తో కలిసి తన జీవితంలో ఉన్న తలుపులన్నీ మూసేశాను. అది తను తన పాత జీవితం ఇంకా గడిచిపోయిన జీవితంలో మళ్ళీ కలవకుండా ఉండడానికి. అరుణ్ గారు, మీరు నర్మద ప్రాణాలు కాపాడారు, అందుకు థ్యాంక్ యూ. కానీ మీరు నర్మద ప్రాణం కాపాడిన తీరు, అది ఇంతకు ముందు తనని ఇష్టపడిన వాళ్ళు మాత్రమే చేయగలరు. చూడండి, నాకు తెలుసు మీరు మొదటి నుంచి కూడా నర్మదని గాఢంగా ప్రేమించారని. విధి మీకు ఇంకొక అవకాశం ఇచ్చింది తనని దక్కించుకోవడానికి. అరుణ్ గారు, నర్మద తన గతాన్ని మర్చిపోయింది. తను తన పాత జీవితాన్ని పూర్తిగా మర్చిపోయింది. పైగా మేము తన పాత జీవితంలో భాగమైన వాళ్ళం. ఇప్పుడు తనని మా జీవితాల్లో వద్దు అనుకుంటున్నాం. లేదు లేదు, నన్ను తప్పుగా అనుకోకండి. అదేంటంటే నర్మదా పిల్లలు చాలా చిన్నవాళ్ళు. పైగా వాళ్ళు ఇది అసలు భరించలేరు. వాళ్ళ అమ్మకి వాళ్ళు గుర్తు కూడా లేరంటే మీరే ఆలోచించండి. ఆ చిన్న చిన్న పిల్లల మనసుకి ఎంత బాధ కలిగి ఉంటుందో. వాళ్ళ అమ్మ దృష్టిలో వాళ్ళు వేరే పిల్లల్లా ఉన్నారంటే. నిర్ణయం మీ చేతిలోనే ఉంది. మీరిప్పుడు నర్మదతో కలిసి ఒక కొత్త జీవితాన్ని, ఒక కొత్త ప్రయాణం మొదలు పెట్టాలి కదా. డాడీ. రోహిత్, ఆంటీకి హలో చెప్పు నాన్న. హలో. చల్లగా ఉండు నాన్న. వీడు నా కొడుకు. ఆహా, అవునా? వీళ్ళ అమ్మకి ఏమైంది? వీళ్ళమ్మకి ఏం కాలేదు కదా. తను తన రోహిత్ బాబు కోసం ఎదురు చూస్తుంది. నిజంగానా? డాడీ, నాకు మమ్మీని చూడాలని ఉంది, పద వెళ్దాం. కానీ శైలజ గారు. ఇదే కరెక్ట్ అరుణ్ గారు. మీ భార్య చనిపోయింది, నర్మదకి భర్త లేరు. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు ఉండడమే సబబు. ఇక్కడ రోహిత్కి, అక్కడ రాఘవ్కి కూడా. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఎవరో ఒక తోడు కోసమే చూస్తూ ఉంటారు. పైగా మిస్టర్ అరుణ్కి ఆ తోడు నర్మదనే. ఆయన నర్మద మీద ఉన్న ప్రేమ, దాన్ని దక్కించుకోవడానికి ఎప్పటినుంచో తప్పించిపోతున్నాడు. అంతే, నేను అరుణ్ గారికి నర్మదని దక్కించుకోవడానికి దారి వేశానంతే. యాక్సిడెంట్ అయిందన్నమాట. బహుశా దానివల్లే నీకేమీ గుర్తు రావట్లేదనుకుంటా. మేము ఒకటే ఫ్యామిలీ నర్మదా.
కానీ నాకు అసలు ఏం గుర్తు రావట్లేదు. ఏం పర్వాలేదు నర్మదా, మెల్లిగా అన్ని గుర్తొస్తాయి. ఇక ఈ రోజు తర్వాత రాఘవ ఇంకా ఉన్నతి మనసులో నర్మద మీద ఎంత ద్వేషాన్ని నింపేస్తానంటే వాళ్ళు ఆ నర్మద పేరు వినడానికి కూడా ఇష్టపడరు. అంటే దీని అర్థం రోహిత్ మిస్సెస్ నర్మదా ఎవరినైతే తన కొడుకు అనుకుంటుందో అతని కొడుకు కాదా? కరెక్ట్. అంటే దీని అర్థం రోహిత్ బోన్ మ్యారో మిస్సెస్ నర్మదాతో మ్యాచ్ అవ్వదు. వీరేంద్ర, చూస్తుంటే జైలు గాలి బాగా పడినట్టుంది నీకు. చాలా తెలివిగలవాడు అయిపోయావురా నువ్వు. అమ్మా, అంటే దీని అర్థం మిస్సెస్ నర్మదా చావడం ఖరారన్నమాట. ఏంటి ఇంచుమించు ఖరారు? జైలు గాలి నీకు మరీ అంతేం సూట్ అవ్వలేదులే. నువ్వింకా తెలివి తక్కువగానే ఉన్నావు. అమ్మా, అది మిస్సెస్ నర్మదా బ్రతకడానికి 1% ఛాన్స్ ఉంది కదా. ఒకవేళ రాఘవ్ ఆవిడకి తన బోన్ మ్యారో ఇస్తే నేనలా ఎప్పటికీ జరగనివ్వను. నేను బతికుండగా రాఘవకి వాళ్ళ అమ్మని కాపాడే అవకాశం ఎప్పటికీ ఇవ్వను. రాఘవ్, వదిలేసే రేఖ, నాకు కొంచెం సేపు ఒంటరిగా ఉండాలనుంది. నేను మీకు చెప్పగలిగుంటే బాగుండేది రాఘవ్. నర్మదా ఆంటీకి బ్లడ్ క్యాన్సర్ ఉంది అని, అండ్ ఆవిడ్ని తన కొడుకు బోన్ మ్యారో మాత్రమే కాపాడగలదని నేను మీకు చెప్పగలుగుంటే బాగుండేది. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు రాఘవ్. అమ్మా, అమ్మా, అవునమ్మా, నేను వెళ్ళాను నర్మదా ఆంటీ డాక్టర్ని కలవడానికి. నర్మదా ఆంటీని, ఏ నర్మదా ఆంటీ? మిసెస్ నర్మదా అరుణ్. నేను ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్లాను. అమ్మా, నేను ఆవిడ కొడుకుని కాంటాక్ట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ మాట్లాడటమే అవ్వటం లేదు. కేవలం ఆవిడ బోన్ మ్యారో మాత్రమే నర్మదా గారిని కాపాడగలదు. అండ్ ఒకవేళ తను టైంకి రాకపోతే అప్పుడు ఆవిడ దగ్గర ఎక్కువ సమయం కూడా లేదమ్మా.